నందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరోసారి మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు సెలువులో పలికినటువంటి 7 మాటల ధ్యానాల్లో ఈరోజు 4వ మాటను ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46, 47 వచనాలను చదువుకుందాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రములు. వారి యొక్క నూతనమైనటువంటి దినాన్ని మా జీవితాల్లో మీరు ప్రసాదించారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో చదవబడినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో నుండి మీరే మాతో మాట్లాడమని, మాకు బోధించి నేర్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దైవజనమ, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 4వ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. మొదటి మాట తండ్రికి ప్రార్థన చేశాడు. రెండవ మాటలో తన ప్రక్కన ఉన్నటువంటి బందిపోటు దొంగని రక్షించాడు, దొంగ చేసినటువంటి ప్రార్థనకు జవాబిచ్చాడు. మూడవ మాటలో కుమారునిగా తన యొక్క బాధ్యతను నెరవేర్చాడు తల్లి పట్ల. 4వ మాట తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రికి చేసినటువంటి ప్రార్థన. ఐదవ మాటలో నేను దప్పికొనుచున్నాను. 6వ మాట సమాప్తమైనది అంటాడు. 7వ మాటలో మరలా తండ్రికి ప్రార్థన చేస్తాడు. 1, 4, 7 వచనాలు తండ్రితో మాట్లాడినట్లుగా తండ్రికి చేసిన ప్రార్థనగా కనిపిస్తాయి. అయితే మొదటి వచనంలో తండ్రి, చివరి వచనంలో తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే 4వ వచనంలోకి వచ్చేసరికి నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది లేఖన నెరవేర్పే. 22వ కీర్తన మొదటి వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 22వ కీర్తన మొదటి వచనంలో, నా దేవా నీవు నన్నేల విడనాడితివి. కాబట్టి ప్రభు వారు వాక్య లేఖన నెరవేర్పు కొరకు ఈ మాటను మాట్లాడి ఉన్నారు. అలానే నెరవేర్పు మాత్రమే కాదు, కానీ తండ్రితో తనకున్నటువంటి సంబంధాన్ని, తనకున్నటువంటి అనుబంధాన్ని ఆయన సిలువలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి చెయ్యి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది అంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. 53:6లో యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. కాబట్టి యేసు ప్రభువు మీద, సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభువు మీద దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు మనకు మారుగా నీకు నాకు రావలసినటువంటి శిక్షను, నీ మీద ఉన్నటువంటి, నా మీద ఉన్నటువంటి పాపభారం అంతయు కూడా ఆయన మీద మోపబడింది. ఇప్పుడు ఏ పాపము చేయనటువంటి వ్యక్తి మీద ఆ పాప భారం అంతా పడిపోయింది. నిర్దోషి, నీతిమంతుడు అయినటువంటి ప్రభు, రక్షకుడు, ఆయన అభిషిక్తుడైనటువంటి దేవుడు యేసు ప్రభు మీద మన యొక్క పాప భారమంతయు, మన దోషమంతటిని దాని మీద మోపాడు. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో పాప పరిహారార్థం నిమిత్తమై వధించబడేటువంటి ఆ యొక్క గొర్రె పిల్ల కావచ్చు, కోడే కావచ్చు, ఎద్దు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, వాటి మీద చేతులు ఉంచాలి. వాటి మీద పాప భారమంతా వాటి మీద పెట్టాలి. కాబట్టి ఇప్పుడు ఈ 4వ మాటలోకి వచ్చేసరికి, నా దేవా నీవు నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మాట్లాడుతున్నటువంటి యొక్క మాటలో దానికంటే ముందు జరిగినటువంటి కార్యము ఏమిటి అంటే, యెహోవా సర్వలోక మానవాళి యొక్క పాపమంతటిని కూడా యేసు ప్రభు మీద మోపాడు. కాబట్టి ఇప్పుడు పాపం చేయలేదు, కానీ పాపగ్రాహి అయ్యాడు. పాపాన్ని గ్రహించి పాపాన్ని మీద వేసుకున్నాడు.
దేవుడు ఎంత పరిశుద్ధుడంటే, దేవుడు ఆ పాపాన్ని చూడలేక చెయ్యి విడిచిపెట్టేశాడు. ఒకవేళ చెయ్యి గనక విడిచిపెట్టకపోతే నీకు నాకు రక్షణ లేదు. నీకు నాకు నిత్య జీవం లేదు. నీవు నేను నిత్య నరకాగ్నిలోనికి, నిత్య మరణములోనికి వెళ్ళాల్సి ఉంటుంది. అందుకని నీవు నేను నిత్య మరణములోనికి వెళ్ళకుండా, నిత్య నరకాగ్నికి వెళ్ళకుండా ఉండాలంటే తండ్రి తన కుమారుడిని చెయ్యి విడవాల్సిందే. ఆ బాధతోటి ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, తండ్రి నన్నెందుకు చెయ్యి విడిచితివి? సమాధానం లేనటువంటి ప్రార్థన. కొన్ని సందర్భాల్లో మన బిడ్డలు కొన్నిసార్లు ప్రశ్నించినప్పుడు మన దగ్గర సమాధానం ఉండదు. సమాధానం చెప్పలేక లోపల లోపల కుమిలిపోతాం. తండ్రి కూడా ఆ విధంగా కుమిలిపోతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన నీతిమంతుడు. ఆయన న్యాయాధిపతి. న్యాయము, అన్యాయము కలిసి ఉండటానికి లేదు. నీతి, అసత్యము, నీతి, పాపము కలిసి ఉండలేవు. కాబట్టి పాపం గ్రాహి అయినటువంటి, పాపము మోపబడినటువంటి ఆ యొక్క గొర్రెపిల్లను దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టాడు. కారణం నీకోసం, నా కోసం మాత్రమే. నీకోసం, నా కోసం మాత్రమే. తండ్రి నీవెందుకు నన్ను చెయ్యి విడిచితివి? విడవకపోతే మనకు రక్షణ లేదు. విడవకపోతే మనకు క్షమాపణ లేదు. విడవకపోతే మనము నీతిమంతులుగా తీర్చబడలేము. విడవకపోతే మన పాపము రద్దు చేయబడదు. కాబట్టి నీ పాపము, నా పాపము రద్దు చేయబడాలి అని అంటే తండ్రి ఏం చేస్తున్నాడంటే కుమారుడిని చెయ్యి విడిచిపెడుతున్నాడు. అయితే యేసు ప్రభువు ఎంత గొప్ప కార్యం అంటే, ఆ ఒక్క క్షణాన్ని కూడా తండ్రితో విడిచిపెట్టకూడనటువంటి భాగ్యము ఎంచుకొనలేదు కానీ అని ఉంటుంది. అయితే అది అసలు విడిచిపెట్టకూడని భాగ్యము తండ్రితోటి. కానీ మన కోసం దిగి వచ్చేసాడు. అయితే విడిచిపెట్టినప్పుడు ఎంత బాధ. గెత్సెమనే తోటలో కూడా ఆయన చెమట రక్తముగా మారినంతగా ఆతురముగా ప్రార్థన చేశాడు. భయపడి కాదు, శ్రమలు వస్తాయనో, కష్టం వచ్చిద్దనో దీనికోసం కాదు. కానీ ఆ తండ్రితోటి సంబంధం కట్ అయిపోతుంది. కాబట్టి ఈ మాట మాట్లాడడానికి ఆయన ఎంత ప్రార్థన చేశాడో గెత్సెమనే తోటలో. ఈ పరిస్థితులు వస్తాయని తెలుసుకోవటానికి ఎంతో ప్రార్థన చేశాడు. కారణము ఈరోజు నన్ను దేవుని చేతుల్లో పెట్టడానికి, దేవుని చేతుల్లో నిన్ను నన్ను కలపడానికి ఆయన చేయి విడవలసి వచ్చిన పరిస్థితుల్లో కనబడతా ఉన్నాయి. ప్రేమ దైవజనము, ఈరోజు తండ్రి కుమారుడిని చేపట్టుకుంటే ఎంతో ధైర్యంగా ఉంటుంది. కుమారులు, చిన్న బిడ్డలు ఏం చేస్తారంటే తండ్రి చెయ్యి విడిచి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. స్వేచ్ఛ కావాలి. ఈరోజు మనం కూడా అలాంటి స్వేచ్ఛను కోరుకుంటున్నాం. తండ్రి చేతుల్లో నుండి ఏం చేస్తున్నామంట, పక్కకి వెళ్ళిపోతున్నాం. దేవుని మందిరంలో నుండి ఈజీగా పక్కకి వెళ్ళిపోతాం. దేవుని సన్నిధి అంటే మొక్కుబడిగా, అలవాటుగా మనం చేస్తూ ఉంటాం. ఆదివారం ఆరాధన కావచ్చు, లేకపోతే కృతజ్ఞత కూడిక కావచ్చు, లేకపోతే ఇంకో కూడిక క్రమ కూడికలు కావచ్చు. దేవుని సన్నిధిలోనికి వెళుతున్నాము అనేటువంటి గ్రహింపు ఉండదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాం. దేవుని సన్నిధిని పూర్తిగా విడిచిపెట్టడానికి దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అదే తండ్రి చేతిని మనం పట్టుకుంటే మనం ఎప్పుడైనా విడిచిపెట్టేస్తాం. కానీ తండ్రి ఏమంటాడంటే, నేను నీ చేతిని పట్టుకుంటానంటాడు. యోహాను సువార్తలో ఒక మాట నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. యోహాను సువార్తలో 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనకి ఇక్కడ చూడండి, నా చేతుల్లో
ఉన్నటువంటి వాటిని అపహరింపడు. 27, 28 వచనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవ్వడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. దేవుని చేతుల్లో ఉంటే మనకు రక్షణ, దేవుని చేతుల్లో ఉంటే మనకు దీవెన, దేవుని చేతుల్లో ఉంటే మనకు ఆశీర్వాదము, దేవుని చేతుల్లో ఉంటే మనకు క్షేమము, దేవుని చేతుల్లో ఉంటే మనకు సమాధానము. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని చేతుల్లో నుండి తప్పిపోవడానికి, దేవుని చేతుల్లో నుండి పక్కకెళ్ళడానికి, మార్గం మార్చుకోవడానికి మనం ఇష్టపడతా ఉంటాం. అయినా దేవుడు ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడు తెలుసా? మందలో 99 అట్లా విడిచిపెట్టి ఆ తప్పిపోయినటువంటి ఒక్కదాని కోసం కాపరి వెళ్ళి ఎతుక్కొని వస్తాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు యేసు ప్రభు. కాబట్టి ప్రియమైన దైవజనమా, ఈరోజు దేవుడు తన చెయ్యిని విడవడానికి కారణము నీ పాపం, నా పాపమే. నీ పాపం, నా పాపమే. ఈరోజు ఆ దేవుని చేతుల్లో నుండి మనం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ దేవుని చేతుల్లో సురక్షితంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. నా రెక్కల్లోనికి కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకొనునో, అలాగే నిన్ను నేను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ప్రయత్నం చేశా కానీ మీరు వెళ్ళకపోతిరి అని ప్రభువు మాట్లాడుతున్నాడు. యెరూషలేమును చూచి జయప్రవేశం యెరూషలేము జయప్రవేశం చేసినట్టు ప్రభు యెరూషలేమును చూసి, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను కొట్టుచు చంపుచూ ఉండదానా, కోడి తన పిల్లలను ఎత్తుకు రెక్కల క్రిందకి తన పిల్లలను ఎలాగూ చేర్చుకొనని పిలుచునో, అలాగే నేను ఎన్నోసార్లు నిన్ను పిలిచా కానీ నువ్వు రానొల్లకపోతివి. రానొల్లనటువంటి మనస్తత్వం దేవుని చేతుల్లో ఉండటానికి, క్రమశిక్షణ కలిగి ఉండటానికి, పరిశుద్ధత కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేయట్లా. ఈరోజు దేవుని చేతుల్లో నుండి, దేవుని మార్గంలో నుండి పక్కకు తొలిగామంటే అపాయం వస్తుంది, అపాయం వస్తుంది. ఆ! గ్రద్ద ఏం చేస్తదంట, గ్రద్ద ఎప్పుడెప్పుడు కోడి పిల్లలు పక్కకొచ్చేస్తాయా, తల్లి దగ్గర నుండి పక్కకొచ్చేస్తాయా, ఎత్తుకుపోదామని చూస్తా ఉంటది. అపాయం వచ్చినప్పటికీ ఆహ్, హ్మ్, అపాయం ఉందని గ్రహించలేకపోతా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దైవజనమా, ఈరోజు దేవుని చేతుల్లో గనక నీవు నేనుంటే మనము అపహరింపబడము. ఈరోజు దేవుని చేతుల్లో ఉన్నామా? అపవాది చేతుల్లో ఉన్నామా? దేవుని చేతుల్లో ఉన్నామా? సాతాను చేతుల్లో, దేవుని చేతుల్లో ఉన్నామా? మోసగాడి చేతుల్లో ఉన్నామా? మనల్ని మనము పరిశీలన చేసుకోవాలా. ఈరోజు మన కోసము ఆయన దిగి వచ్చి తండ్రి చెయ్యి విడిచిపెట్టేసిన కూడా ఆయన భయంకరంగా అసలు దేవుడు ఎంతో బాధతోటి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ కారణము నీ పాపం, నా పాపం. ఇంకా మన పాపంలో బ్రతుకుతూ ఉంటే, ఇంకా మనం గనక ఆయన గాయాలు గనక రేపుతూ ఉంటే అది మనకు దీవెన కాదు, ఆశీర్వాదం కాదు. కాబట్టి ఈరోజు దేవుని చేతిలోకి రాగలిగితే ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము, ఆయన రెక్కల క్రింద నీకు క్షేమము కలుగుతాయి. క్షేమం, నెమ్మది, సమాధానం వస్తుంది. ఆయన రెక్కల్లో ఉండడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరిని బట్టి నేను వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన మాటలు మా హృదయాన్ని అందరికంటే ఫలింపు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.